ఈ ఇంటర్వ్యూలోనే మీరు ఒకసారి రోహిత్ శర్మ ఇష్టం అన్నారు, ఇంకోసారి విరాట్ కోహ్లీ, ఇంకోసారి ధోని. మీరు ఎవరి ఫ్యాన్? ఎందుకు? ఎగ్జాక్ట్లీ అందరి ఫ్యాన్ నేను. ఇండియాకి ఆడే ప్రతి క్రికెటర్ అంటే నాకు ఇష్టం. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ దెమ్, ఐ రెస్పెక్ట్ దెమ్ అలాట్. బికాజ్ ఇండియాకి ఆడడం చాలా కష్టం. ఎన్ని కోట్ల మంది క్రికెట్ ఆడితే దాంట్లో వందల మంది ఆడతారు. ఎంత ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు కానీ 300-350 మంది టెస్ట్ మ్యాచ్ ఆడారు ఇండియాకి. మొత్తం అంతా కలిపిన 1000 మంది కంటే ఎక్కువ ఉండరు టెస్ట్, ఓడిఐ, T20 ఆడింది ఇన్ని కోట్ల మందిలో. అంటే ఇండియా వరకు ఆడాలి, అక్కడ వరకు వెళ్ళాలి అంటే ఎంత కష్టపడాలో ఒక చిన్న ఐడియా నాకు ఉంది. సో అక్కడ వరకు వెళ్ళిన ప్రతి ఒక్కరిని నేను రెస్పెక్ట్ చేస్తాను, ప్రతి ఒక్కరికి ఫ్యాన్ నేను. ఇట్స్ నాట్ జస్ట్ విరాట్, రోహిత్ ఆర్ ధోని. బుమ్రా అయినా, కపిల్ దేవ్ గారైనా, మహేందర్ అమర్నాథ్ అయినా, వాళ్ళ నాన్నగారు లాలా అమర్నాథ్ అయినా, సునీల్ గవాస్కర్ అయినా, గుండప్ప విశ్వనాథ్ గారైనా, ఎర్రపల్లి ప్రసన్న అయినా, వెంకటరాఘవన్ అయినా, బిషన్ సింగ్ బేడీ అయినా, బాగానే గుర్తున్నాయి బ్రో. చిన్న ఇవి చెప్తారా కానీ క్రికెట్ తప్ప నాకు ఇంకే ప్రపంచం లేదు. సో బేసిక్గా చిన్నప్పటి నుంచి వాళ్ళ కథలు విన్నా, వాళ్ళని చూసిన, సచిన్ టెండూల్కర్ అయినా ఎవరైనా సరే ఇండియాకి ఆడారంటే వీరాభిమాని వాళ్ళకి నేను. సో ఈ ప్లేయర్ మాత్రమే నాకు ఉండదు. అందుకని ఐపీఎల్కి వచ్చేసరికి నాకు ఫేవరెట్ టీం కూడా ఉండదు. జనాలు అనుకుంటారు 1% అయినా వేరే టీం ఫేవరెట్ ఉంటుంది కదా. ఐపీఎల్ లేదు, ఇండియా ఇస్ మై ఫేవరెట్ టీం. ఇప్పుడు మీరు వరల్డ్ ఎవరాడినా సరే, ఏ మ్యాచ్ అయినా సరే అని అడిగితే నేను ఇండియాని గెలుస్తుందంట. అంటే అక్కడ పరిస్థితి దారుణంగా ఉన్నా కూడా, 9 వికెట్లు పడిపోయినా కూడా ఇండియాని గెలుస్తుందంట. అంత పెద్ద పిచ్ ఫ్యాన్ నేను కూడా అందరిలాగానే. బట్ ఐపీఎల్కి వచ్చేసరికి నాకు ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఇది ఎవరు గెలిచినా నాకు ఫరక్ పడదు. ఇట్స్ ఫన్, ఇట్స్ జస్ట్ ఫన్. ఎక్కువ కొంచెం సపోర్ట్ ఎక్కువ లేదు. అగైన్ అది అనిపిస్తుంది, ఎందుకు అంటే రీజనల్ ఛానల్ ఇది. సో ఆబ్వియస్లీ రీజనల్, ఆ రీజన్కి సంబంధించిన టీంకి కాస్త బయాస్ ఉంటుంది. ఇప్పుడు మీరు తమిళ కామెంటరీ విన్నారనుకోండి, సిఎస్కేకి బయాస్ ఉంటుంది. కన్నడ కామెంటరీ విన్నారనుకోండి, ఆర్సీబీకి బయాస్ ఉంటుంది. మన తెలుగు భాషలో, ఆ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఎస్ఆర్హెచ్ ఇస్ నాట్ యువర్ నంబర్ 1 టీమ్. 4 హోమ్ టీమ్స్ ఉన్నాయి తెలుగులో, ఆర్సీబీ, సిఎస్కే, ఎంఐ, దెన్ ఎస్ఆర్హెచ్. సో 4 టీమ్స్ ఉన్నాయి కాబట్టి 4 టీమ్స్కి ఫ్యాన్స్ చీలిపోయి ఉన్నారు కాబట్టి మీరు ఏ టీంని సపోర్ట్ చేసినా అవతల టీం వాళ్ళు ఫ్యాన్స్ వేసుకుంటారు మిమ్మల్ని. సింపుల్ కాన్సెప్ట్ అది. ఈవెన్ తమిళ్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కొంతమంది ఇటు చాలా తక్కువ, తెలుగులో కంటే తక్కువ. ఇక్కడ ఏంటంటే ధోని రిఫరెన్స్. ఇక్కడ ధోని కోసం సిఎస్కే ఫ్యాన్స్, విరాట్ కోహ్లీ కోసం ఆర్సీబీ ఫ్యాన్స్, రోహిత్ శర్మ కోసం ఎంఐ ఫ్యాన్స్, అలా లాయల్టీస్ డివైడ్ అయిపోయి ఉన్నాయి. ఎస్ఆర్హెచ్కి ఉన్న ఫ్యాన్స్ ముందర నుంచి ఉన్నారు. ఆ టీం ఫ్యాన్స్ ఆర్ వెరీ స్పెషల్ బికాజ్ ఒక ఇండియన్ సూపర్ స్టార్ ఆ కనెక్ట్ లేకపోయినా కూడా టీంని బ్యాక్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు సడన్గా బాగా పర్ఫామ్ చేస్తున్న దాని ఫ్యాన్స్ అయిపోలేదు ఎవరు, ముందు నుంచి కూడా చేస్తున్నా చేయకపోయినా దాన్ని బ్యాక్ చేస్తున్నారు. సిమిలర్లీ ఫర్ ఆర్సీబీ ఆల్సో, కప్పు లేదు 16 సంవత్సరాలుగా, ఆయన కూడా బ్యాక్ చేస్తూనే ఉంటారు. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ తెలుగు స్టేట్స్లో ఇలా చీలిపోయి ఉన్నారు ఫ్యాన్స్. సో మీకు ఎస్ఆర్హెచ్ గేమ్ వర్సెస్ ఆర్సీబీ ఉంటే ఆర్సీబీ ఫ్యాన్స్కి నచ్చదు, ఆర్సీబీ సిఎస్కే ఉంటే సిఎస్కే ఫ్యాన్స్కి నచ్చదు. ఇప్పుడు ఆర్సీబీ ప్లేని పొగిడితే వీళ్ళకి నచ్చదు, వీళ్ళ ప్లేని పొగిడితే వీళ్ళకి నచ్చదు. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాయి. ఇప్పుడు నాకు సోషల్ మీడియాలో సిఎస్కే మ్యాచ్ అయింది అనుకోండి, ఆ రోజు వరుసగా రాత్రి నాకు బూతులు ఉంటాయి, ధోని తప్ప ఇంకేం మాట్లాడవా అని. ఓకే, ఆర్సీబీ మ్యాచ్ అయిపోయింది, కోహ్లీ సెంచరీ తప్ప ఇంకెవరి సెంచరీకి అసలు కామెంటరీ చేయవా, రోహిత్ శర్మకి ఎప్పుడైనా కామెంటరీ చేసావా అసలు అని చెప్పి తిడతారు. రోహిత్ శర్మ సెంచరీ వస్తే, రోహిత్ శర్మ పుల్ షాట్ గురించి ఏమైనా మాట్లాడితే ఎప్పుడైనా విరాట్ కోసం ఇట్లా కామెంటరీ చెప్పావు, ఎందుకు అలా గుర్తించుకుని తిడతారు. ఓకే, అన్ని తప్పులు చేస్తుంటారు. లేదా నేను అందరి గురించి ఒకేలా మాట్లాడుతున్నా, మీరు ఏ టీం ఫ్యానో దాన్ని బట్టి మీ ఒపీనియన్ నా గురించి మారుతుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ అది. అండ్ చాలా మంది ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో కూడా చూస్తున్న, ఎస్ఆర్హెచ్కి ఫ్యాన్స్ లేరు, ఎస్ఆర్హెచ్కి ఫ్యాన్స్ ఓన్ టీమ్సే సపోర్ట్ చేయట్లేదు ఎవరు అని చెప్పి చాలా మీమ్స్ అవి చూస్తూ ఉన్నా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ సీజన్ మారింది ధనుష్, జెన్యున్ గా ఈ సీజన్ ఐ థింక్ సపోర్ట్ పెరిగింది. నిన్న కూడా స్టేడియంకి వెళ్ళినప్పుడు వెన్ ఐ సా ది మ్యాచ్, అన్ని మ్యాచ్లు 250 దాటితే ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ ఏమైందంటే పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉండేసరికి, బయట జెర్సీలు అమ్ముతారు కదా, విరాట్ కోహ్లీ జెర్సీస్ మాక్సిమం జనాలు వేసుకుంటారు. కానీ ఇప్పుడు ప్యాట్ కమిన్స్ జెర్సీ, క్లాస్ అండ్ జెర్సీ కూడా జనాలు కొనుక్కొని వేసుకొని స్టేడియంలోకి వస్తున్నారు. అండ్ టాస్ జరిగినప్పుడు ఆర్ అదర్ ఎంట్రీ ఇచ్చినప్పుడు విరాట్ కోహ్లీ గ్రౌండ్లోకి రాగానే గట్టిగా అరిచారు. అది ఎక్స్పెక్టెడ్, రైట్? సౌండ్ నెక్స్ట్ లెవెల్లో ఉండింది. షాక్ అయ్యి ఏంట్రా ఇది ఇంత సౌండ్ వస్తుంది, తిరిగి చూస్తే విరాట్ కోహ్లీ ఎంట్రీ. ఓకే, అర్థమైంది. టాస్ అప్పుడు ప్యాట్ కమిన్స్ రాగానే అంతే గట్టిగా అరిచారు. నాకు అర్థం కాలేదు, టాస్లో ఫ్యాఫ్ టు ప్లేసి ప్యాట్ కమిన్స్, ఇండియన్ స్టార్ ఎవరు లేడు, అంతే గట్టిగా అరుస్తున్నారు. బిగ్ స్క్రీన్లో ట్రావిస్ హెడ్ రాగానే అంతే గట్టిగా అరిచారు. సో ఇప్పుడు మీరు డెసిబల్ లెవెల్స్ మెజర్ చేస్తే బహుశా కాస్త తక్కువ ఉండొచ్చు విరాట్ కోహ్లీతో పోలిస్తే. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఎస్ఆర్హెచ్ కూడా అంతే ఫ్యాన్ బేస్ పెరుగుతోంది, ఎస్పెషల్లీ ఈ సీజన్లో. అంటే వార్నర్ బయటకు వచ్చిన దగ్గర నుంచి మరీ ఫ్యాన్ బేస్ డల్ అయిపోయింది అని చెప్పి, అది అది వార్నర్ ట్రీట్ చేసిన విధానం వాళ్ళకి నచ్చలేదు ఫ్యాన్స్కి. ఎవరైతే టీంతో పాటు ట్రావెల్ అయ్యారో ఇన్ని సంవత్సరాలుగా, ఎవరైతే వార్నర్ని ఆడించలేదో, బెంచ్ చేశారు, తర్వాత టీంలో తీస్తారు, తర్వాత బ్లాక్ చేశారు సోషల్ మీడియా అని చెప్పి ఇవి కూడా వచ్చాయి. ఇవన్నీ చూసి కొంచెం హర్ట్ అయ్యారు ఫ్యాన్స్. బట్ నెక్స్ట్ సీజన్ మళ్ళీ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ సీజన్లో ప్యాట్ కమిన్స్ అంత ఖర్చు పెట్టుకున్నప్పుడు నాకు ఆప్షన్లో టు బి ఆనెస్ట్ నచ్చలేదు. బికాజ్ ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియాకి T20 ఆడు,
అలాంటి ప్లేయర్ని 20 కోట్లు ఖర్చు పెట్టి తీసుకొచ్చారు, ఏమవుతుందా అనుకున్నాను నేను కూడా. బట్ ఇప్పుడు పర్ఫామ్ బాగా చేస్తున్నారు కాబట్టి, గెలుస్తున్నారు కాబట్టి మూవ్ కరెక్ట్ అనుకుంటాం. అదే కేకేఆర్లో ఇదే ప్యాట్ కమిన్స్ ఆడినప్పుడు ప్రతి మ్యాచ్లో 50 రన్స్ ఇచ్చాడు, ఒకే మ్యాచ్లో 50 కొట్టాడు బ్యాట్ తోటి. ఈవెన్ ఇక్కడ కూడా ఇస్తున్నాడు రన్స్, కాకపోతే కవర్ అయిపోతుంది క్యాప్టెన్సీ తోటి, బ్యాటర్స్ బాగా ఆడుతున్నారు కాబట్టి, రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మూవ్ కరెక్ట్ అనుకుంటున్నాను. కూడా 50+ రన్స్ 55+ రన్స్ ఇచ్చాడు, ఆ మ్యాచ్ కూడా 50 కంటే ఎక్కువ ఇచ్చాడు. బ్యాట్ తోటి బాగానే చిన్న క్యామియో ఆడాడు. బట్ గెలుస్తున్నారు కాబట్టి తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది, గెలవకపోతే నిర్ణయం తప్పు అనిపిస్తుంది. ఆ టైంలో నాకు రైట్ కాదేమో అనిపించింది, అంటే అంత డబ్బులు ఇవ్వడం ఒకే ప్లేయర్కి. బట్ దే బ్యాక్ దట్. ఈ ఫ్యాన్స్ ఏమో అప్పుడు కూడా 20 crores వాడికి ఇచ్చారు అని వాళ్ళు ఓన్ చేసేసుకుంటున్నారు. ఎందుకు ఏమిటన్నది, ఈ ఇంత ప్రేమ ఒక టీం మీద నాకు యాక్చువల్లీ అర్థం కాని విషయం. ఇండియాకు ఉండడం ఐ కెన్ రిలేట్ టు ఇట్, బట్ ఈ ఫ్రాంచైజీ లీగ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది, కొట్టేసుకుంటారు ఇష్టం వచ్చినట్టు. అంటే ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ లక్ అనుకోవచ్చా, నిజంగానే ఆయన పెడుతున్నవంతా జరుగుతున్నాయి ఒకసారి అంటే లక్ అనొచ్చు కదా ధనుష్, ప్రతిసారి లక్ అనలేంగా. అంటే బౌలింగ్ కూడా అంతే, వీళ్ళు 270 కొడుతున్నారంటే అందులో ఒక 200+ రన్స్ కూడా ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు, అదైతే ఉంది. దానికి again 2 కారణాలు నేను అనుకుంటున్నా. ఒకటి, పెద్ద టోటల్ ఉంది అన్నప్పుడు ఆబ్వియస్లీ అపోజిషన్ కూడా అగ్రెసివ్గా ఆడతారు, అదొకటి. 2, బౌలింగ్ అంత గొప్పగా లేదు, ఏమాట కాబట్టి ఒప్పుకోవాలి. ఐ థింక్ ఒకటో 2 మ్యాచ్లు బౌలింగ్తో గెలిచారు వీళ్ళు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్. మిగతా బ్యాటింగ్ బలం వల్లే గెలిచారు. సో బౌలింగ్ ఒక కాజ్ ఆఫ్ కన్సర్న్. ఆర్సీబీ మ్యాచ్లో కూడా అడుగుతున్నా లక్క లేకపోతే ఏంటి, లేదు తన క్యాప్టెన్సీలో లక్కేం లేదు, మ్యాచ్లు గెలవడంలో కూడా లక్కేం లేదు. ఇప్పుడు బ్యాటింగ్ క్లిక్ అయినప్పుడు ఆబ్వియస్లీ గెలుస్తున్నారు. ఉట్టి బౌలింగ్ మీద ఐ థింక్ ఒకటే మ్యాచ్ నిజంగా చెప్పాలంటే బౌలింగ్ మీద గెలిచారు, ఆ రోజు బాగా చేశారు కాబట్టి. బట్ వీళ్ళ బలం బ్యాటింగ్. ఒకప్పుడు 5 ఏళ్ల క్రితం వరకు 140 కొడితే బౌలింగ్తో ఆపేసుకుంటారులే అని ఒక ఫీలింగ్ ఉండేది ఎస్ఆర్హెచ్ మీద. ఇప్పుడు రివర్స్ అయిపోయింది, 140 పవర్ ప్లేలో కొడుతున్నారు కదా 125. సో బ్యాటింగ్ అలా డామినేట్ చేస్తుంది వాళ్ళకి. ఈవెన్ భువనేశ్వర్ని కూడా బౌలింగ్ సరిగ్గా యూజ్ చేయట్లేదు, 1 hour 2 hours కి అలా కూర్చోబెట్టేస్తున్నారు. అది క్యాప్టెన్స్ కాల్, వీ డోంట్ రియల్లీ నో. ఆ మ్యాచ్లో 1 over ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు కానీ, బట్ హిస్ క్యాప్టెన్స్ ఇస్ ఆన్ పాయింట్ టు బి ఆనెస్ట్. బికాజ్ ఎలా అయితే ప్లేయర్స్ని బ్యాక్ చేస్తున్నాడు, డ్రెస్సింగ్లో వచ్చే స్పీచెస్ అవ్వచ్చు, ఎలా అయితే ఒక యాటిట్యూడ్ స్ప్రెడ్ చేస్తున్నాడో, అది ఆస్ట్రేలియా కూడా చూసాం. ఊరికే అంటే ఏమి క్యాప్టెన్సీ లేకుండా యాషెస్ గెలవడం, WTC గెలవడం, వరల్డ్ కప్ గెలవడం జరగదు. ఆబ్వియస్లీ ఆ బ్రెయిన్స్ తన దగ్గర ఉన్నాయి, ఏ మూవ్ చేయాలి, ఎప్పుడు ఏ ప్లేయర్ని తీసుకురావాలి, ఎక్కడే ఫీల్డర్ని పెట్టాలి, అది దానికి బాగా అర్థమవుతుంది. ఈ అండర్స్టాండ్స్ గేమ్ రియలీ వెల్. మనకి నచ్చక్కర్లేదు ఆ ప్లేయర్, ఆస్ట్రేలియన్ కాబట్టి మనకు నచ్చాల్సిన అవసరం లేదు, బికాస్ మనం ఓడించేది వాళ్ళే ఎక్కువ. డోంట్ హ్యావ్ టు లైక్ హిమ్, బట్ హ్యావ్ టు రెస్పెక్ట్ ఫర్ వాట్ హీ డస్. నచ్చకపోవడం కాదు కానీ మన ఇండియన్ ప్లేయర్స్ని పక్కన పెట్టేసి కంప్లీట్ 4 hours మనోడు వేస్తుంటే కొంచెం అట్లా. అదే ఇది ఇక నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఐపీఎల్ వచ్చేసరికి సడన్గా తను ఇప్పుడు ఎస్ఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి, వరల్డ్ కప్ ఫైనల్లో వాళ్ళు గెలిచారు కాబట్టి సపోర్ట్ చేయకూడదు, ఆస్ట్రేలియన్స్ ఇండియాని ఓడించిన వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు మీరు, కొంచెం సిగ్గుందా అని సోషల్ మీడియాలో చాలా మంది పెడుతున్నారు, రైట్? నా పాయింట్ అంటే ప్రతి టీంలో ఫారినర్స్ ఉంటారు, ఈ ఫార్మాటే అది. ప్రతి టీంలో కంపల్సరీగా 4 ఫారినర్స్ ఆడతారా, ఆల్మోస్ట్ ఎవ్రీడే మ్యాక్సిమం 4 ఆడచ్చు. టీంలో 8 మంది ఉంటారు, ప్రతి టీంలో ఫారినర్స్ ఉంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయినా ఫారినర్సే తీసుకొస్తారు దీనికి యాక్చువల్లీ ఆ ఎక్స్ట్రా ఎక్స్ ఫ్యాక్టర్ని. అలాంటప్పుడు ఈ ఆస్ట్రేలియన్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేయకూడదు అనడంలో సెన్స్ లేదు, బికాస్ ఫార్మాటే అది.